కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పద్మ అవార్డులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5 ప్రముఖుల పేర్లని సిఫారసు చేసింది. కానీ అందులో ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించలేదు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులైతే తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు. దాంట్లో భాగంగా మీడియా వాళ్ళు కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ని ప్రశ్నలు అడగగా ఎందుకు ఒకరికి కూడా తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి పద్మ అవార్డులు ప్రకటించలేదు కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా గద్దర్కి ఎందుకు ప్రకటించలేదు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డుని అని అడగగా గద్దర్కి ఎందుకు ఇస్తారండి పద్మ అవార్డు? ఆయన ప్రజా పోరాటంలో ఆయన వల్ల చాలామంది యువతులు ప్రాణాలు కోల్పోయారు. ఆయన వల్ల ముఖ్యంగా మా బీజేపీ కార్యకర్తలను కూడా ఆయన ద్వారా చంపబడ్డారు అని అటు బండి సంజయ్ మీడియా ముఖంగా చెప్పడం, ఆయన భావాలు వేరు, ఆయన సిద్ధాంతాలు వేరు, అలాంటి వాడికి ఎలా ఇస్తారు అవార్డు, పద్మ అవార్డు? అసలు ఆయన అర్హుడే కాదని ఇటు బండి సంజయ్ కూడా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. చెప్పండి ఆయన భావాజాలం ఏంది? ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం? మేము పక్కా అయ్యాం. మా కార్యకర్తలను చంపితే మా కార్యకర్తలను చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. అనేక మంది పోలీసులను ఎన్కౌంటర్ చేసిన విషయంలో గద్దర్. ఎట్లిస్తాం? మీరు వంశం ఇస్తామేంటి అవార్డ్స్? భయపడే ప్రసక్తి లేదు, వెనుకపోయే ప్రసక్తి లేదు. దానిపైన రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఒక కేంద్ర మంత్రి అయి ఉండి, అది కూడా మన తెలంగాణ రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు సెంట్రల్లో, వారు మన రాష్ట్రం తరఫున మాట్లాడాలి. కానీ ఇంకా మన రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖుల్ని, ముఖ్యంగా చనిపోయిన వారి గురించి అలా మాట్లాడడం చాలా బాధగా అనిపిస్తుంది. మీరు దీన్ని చాలా ఆషామాషిగా తీసుకున్నారు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు మీరని రేవంత్ రెడ్డి చెప్పాడు. మళ్ళొక్కసారి మీరు మీ పార్టీ గద్దరన్నకు వ్యతిరేకంగా, గద్దరన్న గౌరవాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే మీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతా. మీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాసుకోవాలంటే గద్దరన్న గల్లీ అని రాసుకునేటట్టు చేస్తా బిడ్డ మిమ్మల్ని. మీరు అనుకోవచ్చు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి, అవార్డులు మా దగ్గర ఉన్నాయి కదా, పద్మభూషణో పద్మశ్రీ ఇచ్చేది మేం కదా అనుకుంటున్నావు. కానీ నీ పార్టీ ఆఫీసు గద్దరన్న రాష్ట్రంలో ఉంది, ఆ సంగతి మర్చిపోవద్దు. నీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి, ఆ కాలనీకే గద్దరన్న పేరు పెడితే అప్పుడు ఎవరు పేరు రాసుకుంటావు? గద్దర్ యొక్క జయంతి ఉత్సవాల్లో ఇది ఉపేక్షించేది లేదు. ఇక మీరు ఎలాగో అవార్డులు ఇవ్వలేదు, ఇక ఫ్యూచర్లో నేను ఎప్పుడు ఇక అవార్డుల గురించి మాట్లాడను, ఎవరి గురించి సిఫారసు చేయను. కానీ నేను కూడా మీ పార్టీ ఆఫీసు ఎక్కడైతే ఉందో అది గద్దర్ పుట్టిన రాష్ట్రంలోనే ఉంది మీ పార్టీ ఆఫీసు. మీ పార్టీ ఆఫీసు యొక్క గల్లీ పేరుని గద్దర్ గల్లీగా పెడతాను, గద్దర్ ఏరియాగా పెట్టేస్తాను. మీ పార్టీ ఆఫీస్ ఉన్న ఏరియాకి గద్దర్ పేరును పెట్టేస్తాను. ఇకపైన మీ పార్టీ ఆఫీస్ ఎక్కడ ఉంది అని చెప్పుకోవాలి అంటే ముందుగా మీరు గద్దర్ పేరే చెప్పాలి మీ నోటి నుంచి అనే విధంగా చేస్తానని రేవంత్ రెడ్డి అయితే సవాల్ విసిరారు బండి సంజయ్కి. దానికి బదులిస్తూ బండి సంజయ్ ఏమన్నారంటే, పద్మ అవార్డులు అంటే అంత చీపా నీకు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వు మాట్లాడే మాటలేనా అవి? నువ్వు పద్మ అవార్డులని ఒక గల్లీకి ఒక గల్లీతో కంపేర్ చేస్తూ మాట్లాడతావా? నీ స్థాయి ఏంది నువ్వు గుర్తించుకో, నీ స్థాయి నువ్వు తగ్గించుకుంటున్నావు ఈ విధంగా మాట్లాడి అని బండి సంజయ్ అయితే కౌంటర్ ఇచ్చాడు. ముఖ్యంగా గద్దర్ పైన ఎక్కువగా కేసులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ, పోలీస్ స్టేషన్ల చుట్టూ గద్దర్ని తిప్పింది కాంగ్రెస్ పార్టీ అని అటు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చాడు. ఇక రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడుతూ గద్దర్ జయంతి ఉత్సవాల్లో ఒకప్పుడు ఒక ముఖ్యమంత్రి గద్దర్ని గేట్ బయట కూర్చోబెట్టాడు, ఇప్పుడున్న కేంద్ర మంత్రి ఏమో గద్దర్ అవార్డుకే అర్హుడు కాడు అనే విధంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి అతనికి ప్రజలు బుద్ధి చెప్పారు, ఇప్పుడు ఇతనికి కూడా వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు వాళ్ళ ఓటుతోనని రేవంత్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి. మరి ఈ విషయం పైన రానున్న రోజుల్లో ఎలాంటి రచ్చ జరగబోతుంది? మరి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కాబోనుందా తెలంగాణ రాష్ట్రంలో? ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ అయితే చాలా రోజుల తర్వాత వాళ్ళ పార్టీ కార్యకర్తలతో ఫామ్ హౌస్లో అయితే ఒక మీటింగ్ పెట్టాడు. రేవంత్ రెడ్డికి హెచ్చరికలు జారీ చేశాడు, కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే హెచ్చరికలు జారీ చేశాడు. ఫిబ్రవరిలో నేను బహిరంగ సభ పెట్టబోతున్నా, ఈ ప్రభుత్వాన్ని నిలదీయబోతున్నా, ఇక నేను నా దెబ్బేందో చూపిస్తా అని అటు కేసీఆర్ అయితే చెప్పడం జరిగింది. అటు రేవంత్ రెడ్డి కూడా నిన్న కేసీఆర్ని విమర్శిస్తూ నువ్వు దెబ్బ తర్వాత కొట్టు, కానీ నువ్వు సరిగా ముందు నిల్చొని మాట్లాడు, నువ్వు నిలబడలేనోడివి, నువ్వేం దెబ్బ కొడతావులే అన్నట్టు రేవంత్ రెడ్డి మాట్లాడు. మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కానుందా, లేకపోతే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కానుందా, అసలు ఏం జరగనుంది అని ప్రజలైతే ఉత్కంఠగా చూస్తున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.